హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజు వీడియో అయితే మన అమ్మమ్మల కాలం నుంచి పాత కాలం నాటి రాగులతో మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీ అనమాట. పిల్లలకి కానీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి కానీ లేదా నడుములు వీక్గా ఉన్న వాళ్ళకి కానీ మామూలుగా లేడీస్కి 35-40 ఇయర్స్ దాటిన తర్వాత నడుము నొప్పులు వస్తాయి కదా. సో అలాంటి వాళ్ళు ఇలా రాగులతో దోశ పోసుకుంటే దోశ ఒకటే కాదు, ఇడ్లీ పెట్టచ్చు, సంగటి చేసుకోవచ్చు. మామూలు రాగి పిండితో చేస్తాం కదా. సో నేనైతే డిఫరెంట్గా రాగులతో చేశానండి. సో ఈ వీడియో ఎలా ఉంటుంది ఇది చూద్దాం అనుకునే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాము. ముందుగా రాగు పిండితో దోశ కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ రాగులు అయితే తీసుకున్నానండి. ఇది మార్నింగ్ నానబెట్టాను అనమాట. అంటే నేను షాప్కి వెళ్ళే ముందు నానబెట్టేసి వెళ్ళాను. 1 గ్లాస్ రాగులు ఇవి ఇసుకుంటుందండి. చూసి జాగ్రత్తగా గాలించుకోవడం అంటారు కదా, నానబెట్టిన తర్వాత గాలించుకుంటారు. పాతకాలంలో బియ్యం అట్లా గాలిస్తుంటారు. సో అదే ప్రాసెస్లో అంటే పాతకాలం ఎవరైనా ఉంటే తెలుస్తుంది అనమాట గాలించుకోవడం అంటే. అట్లా గాలించి శుభ్రం చేసి పెట్టేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 8 అవర్స్ 9 అవర్స్ అట్లా నానితే బాగా పిండి అనేది బాగా మెత్తగా వస్తుంది. అలాగే ఇక్కడ 1 గ్లాస్ రాగులు తీసుకున్నాను. 1/2 గ్లాస్ మినపప్పు, ఇదిగోండి ఈ గ్లాస్తోనే 1 గ్లాస్ రాగులు తీసుకున్నాను అనమాట. దాంతో 1/2 గ్లాస్ మినపప్పు, అలాగే 1/2 గ్లాస్ బియ్యం అనమాట. అంటే రాగులతో దోశ రాదు కదా, సో బైండింగ్ కోసం అనమాట. ఇలా 1/2 గ్లాస్ మినపప్పు, 1/2 గ్లాస్ బియ్యం రెండు కలిపి ఒకే దాంట్లో నానపెట్టేసాను. ఇది మొత్తం 8 అవర్స్ అయితే నానపెట్టుకున్నానండి. ఇప్పుడు నైట్ అయితే మిక్సీ పట్టేస్తున్నాను. షాప్ నుంచి వచ్చిన తర్వాత మిక్సీ పడుతున్నాను అనమాట. ఇట్లా రాగులన్నిటిని నీట్గా గాలించుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీలో వేసేసి కొంచెం వాటర్ పోసుకొని, మరి ఎక్కువ పోయొద్దండి, లూజ్ అయిపోద్ది పిండి. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా, మెత్తగా చాలా అంటే చాలా మెత్తగా పట్టుకోవాలండి. మనం రాగి పిండితో పోస్తుంటారు. రాగి పిండి బయట అమ్మేది వద్దండి. బయట ఏంటంటే బియ్య పిండి అవి యాడ్ చేస్తారన్నారు, కలిపేస్తారు అందులో. సో దాంట్లో అయితే ఒరిజినల్ ఉండదండి రాగి పిండి. ఇట్లా రాగులు నానబెట్టి దోశ పోసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం మినపప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా, సో అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. దోశ పిండి ఉంటుంది కదా, సో అలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దాము. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చిందండి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం రాగి పిండి ఉంది కదా, అందులో కలిపేసుకుందాము. ఇట్లా మొత్తం కలిపేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఈ బియ్య పిండి రాగి పిండి మొత్తం కలిసేటట్టుగా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలండి. పిండి కొంచెం పులసద్దు అనమాట. లేదా అప్పటికప్పుడైనా ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చైనా వేసేసుకోవచ్చు. కానీ పిండి పులియడం వల్ల దోశ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అందువల్ల అయితే నేను నైట్ అయితే ఇట్లా కలిపి పెట్టేసుకొని మార్నింగ్ అయితే దోశ పోసాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు మార్నింగ్కి అయితే ఇలా కొంచెం ఉందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇందులో సోడా ఉప్పు ఏం అవసరం లేదండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు పిండి ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం చిక్కగా ఉంటే వాటర్ అయితే వేసుకోవచ్చండి. మరి ఎక్కువ వేసుకోవద్దు, పిండి పలచన అయిపోతే దోశలు రావు. సో అందుకని కొంచెం మన దోశ పిండి ఉంటుంది కదా, సో అలా దోశ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. చూస్తారు కదా ఎంత జారుడుగా ఉందో, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇందుకోసం అయితే పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి. రాగులతో దోశ అలాగే పల్లీ చట్నీ బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది అనమాట. ఇందుకోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. ఇది 100 గ్రామ్స్ వేరుశనగపప్పు అనమాట, 100 గ్రాములు వేరుశనగపప్పు వేసుకున్న తర్వాత
దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. పప్పులన్నీ హై ఫ్లేమ్లో పెడితే పైన వరకు వేగతాయి, లోపల వేగవు. సో అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేరుశనగపప్పు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి సరిపడినంత పచ్చిమిర్చి అయితే వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో అంత దాన్ని బట్టి. నేనైతే ఇక్కడ 4 నుంచి 5 వరకు అయితే పచ్చిమిర్చి వేసాను. ఇలా వేసి మొత్తం వేగనివ్వాలండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. చూసారు కదా, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి, పప్పులు కూడా బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. టేస్ట్ కోసమే అండి, మరి ఎక్కువ వద్దు. అలాగే కొంచెం చింతపండు, మరి ఎక్కువ కాదండి, లైట్గా వేసామన్నట్టుగా కొంచెం చింతపండు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. అంతే అండి, ఇందులోకి అయితే ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు. చట్నీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి అయితే పోపు పెట్టేసుకుందాము. ఇందుకోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం వేసి 1 నిమిషం పాటు ఆవాలు చిటపటలాడనివ్వాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంటే పసుపు, మీకు పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి, అది స్కిప్ చేసుకోవచ్చు. అంటే మరి తెల్లగా కనపడకుండా కొంచెం ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీ ఇందులో వేసేసుకొని మనకి వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట. లేదు ఇంకొంచెం వాటర్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు అనమాట. అంతే అండి, మన పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఒక ఆనియన్ తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం దోశ అయితే వేసేసుకుందామండి. ఈ రాగులతో అలాగే బియ్యము ఇవన్నీ కలిపి వేసాం కదా, ఈ రాగులు వాడడం వల్ల, మనం నానబెట్టి వాడడం వల్ల అయితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో ఎటువంటి కల్తీ ఉండదు కదా, మన చేతులతో మనం చేసుకుంటాము రాగులు. అందులో బయట దొరికే రాగి పిండి ఏంటంటే బీప్ పిండి అవి కలుపుతారు, అవి అంత హెల్దీ కాదండి, మొత్తం కల్తీ అనమాట. సో ఇలా రాగులు తెచ్చుకొని ముందు రోజు నానబెట్టుకొని ఇలా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు, లేదా పులాయి పెట్టుకొని వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులోకి అయితే ఆనియన్ వేసాను. మామూలుగా రాగి సంగటి, అంబలి ఇట్లా ఉంటాయి కదా, వాటిల్లోకి ఆనియన్ తగిలితేనే టేస్ట్ వస్తుంది అనమాట. సో అందువల్ల నేనైతే ఇక్కడ రాగి దోశ మీద ఆనియన్స్ కూడా వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, అసలు చెప్పని అవసరం లేదు, అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇలా ఆనియన్ వేసి చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై దోశని బాగా కాలనివ్వాలండి. చూసారు కదా, దోశ అనేది బాగా కాలిన తర్వాత ఆటోమేటిక్గా అదే పైకి లేస్తుంది అనమాట. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇటు తిప్పుకొనేసి దీన్ని కూడా ఒక 1 సెకండ్ అట్లా 2 సైడ్స్ ఆయిల్ నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. దీంతోనే కారం దోశ పోసుకోవచ్చు, లేదా ఎగ్ దోశ పోసుకోవచ్చు, మన ఇష్టమని. మామూలుగా మనం దోశ పిండితో ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు. కాకపోతే మనం రాగులు యాడ్ చేసాం, హెల్దీ కోసం రాగులు యాడ్ చేసాం అనమాట. అంతేను, మా పిల్లలు సంగటి తినరండి ఎక్కువగా, అందుకని నేనైతే ఇట్లా రాగులతో దోశ పోస్తుంటాను. వీక్లీ 1 టైమ్స్ అని ఇలా తినడం వల్ల పిల్లలకైతే చాలా ఆరోగ్యం అండి, లేడీస్కి కూడా చాలా హెల్తీ ఫుడ్ అనమాట రాగులతో. అంతే అండి, మన రాగులతో అయితే దోశ అయితే అయిపోయిందనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మన రాగుల దోశ పల్లీ చట్నీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు. అంటే నానడానికి కొంచెం టైం పడుతుంది, నైట్ నానబెట్టి మార్నింగ్ అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, లేదా పులాయి పెట్టైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. కానీ పులాయి పెట్టడం వల్ల దోశ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట.
క్రిస్పీగా చాలా బాగుందండి దోశ మాత్రం. అంతే అండి, చూసారు కదా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని కొంతమంది షేర్ అయ్యే అవకాశం ఉన్నమాట. సో ఈ రాగులతో చేసిన దోశ మీకు నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. బాయ్.